కాలక్రమమాల ఉంటుంది. అది వారు చేయించింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆనంద నిలయం బంగారు విమానం ఏదైతే ఉందో మొట్టమొదట ఆనంద నిలయానికి మొత్తం బంగారు పూత పూజించినటువంటి మహాత్ముడు ఇదే. 1498లో వారు మొట్టమొదటగా ఈ ఆనంద నిలయానికి బంగారు పూత పూజించారు. అంటే ఇప్పటికి సుమారు 526 సంవత్సరాలు కనుక. తర్వాత అది కాస్త పాతపడితే ఇటీవల మళ్ళీ టీటీడీ దేవస్థానం వాళ్ళు మళ్ళీ కొత్తగా బంగారు బలం వేయించారు దాని మీద. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా బంగారు పూత పొందించి ఈ రోజు నుంచి ఎవరైతే కనుక ఈ విమాన వెంకటేశ్వరుని చూస్తారో వారందరికీ గర్భాలయంలో శ్రీనివాసుని చూసినంత పుణ్యం కలుగుతుంది. మధ్వ సంప్రదాయస్తులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ కూర్చొని భగవద్గీత లేకపోతే విశ్వసహస్రనామం తమ తమ సంప్రదాయాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేసినట్లయితే శ్రీనివాసుడు వేగంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి వారు శాసనం చేసి కట్టడి చేశారు. అందుకని నాటి నుండి కూడా ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేయడం ఒక పరిపాటిగా వస్తుంది. ఈ ఆనంద నిలయ విమానంలో వాయువ్య మూలలో ఉంటూ ఈ యొక్క విమాన